తెలంగాణ కాంగ్రెస్ మంత్రులపైన అధిష్టానం సీరియస్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటమిపై మంత్రులదే బాధ్యత అంటూ ఫైర్ అయ్యింది. ఇక సీఎంకు ఉన్న చొరవ మినిస్టర్లకు లేదని ఏఐసీసీ విమర్శలు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలపైన అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ హైకమాండ్ ఇక 7 మంత్రుల పనితీరుపైన రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఓటమిపైన కాంగ్రెస్ హైకమాండ్ పోస్ట్ మార్టం చేస్తోంది. ఇక ఓటమికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులే కారణమని భావిస్తోంది. ఎన్నికల ప్రచారానికి పోల్ మేనేజ్మెంట్ కు అవసరమైన వనరులకి సమకూర్చినప్పటికీ మంత్రులు ఎందుకు సీరియస్ గా పనిచేయలేదని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. క్యాడర్ను సమన్వయపరచడంలో కీలక నేతలు ముఖ్యంగా మంత్రులు విఫలం కావడంతోనే కరీంనగర్ స్థానంలో పట్టుకోల్పోయామని హైకమాండ్ అంచనా వేస్తోంది. ఇక సీఎం తీసుకున్న చొరవ మంత్రులు తీసుకోలేదని పార్టీ అధిష్టానం భావించి సీరియస్ అవుతోంది. గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగిన మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి కాస్త పట్టుంది. దీంతో బీజేపీని కట్టడి చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే చొరవ తీసుకుంది. ఆ 4 జిల్లాల్లో ఎన్నికల ప్రచార బాధ్యతను 7 మంత్రులకు అప్పగించింది. మెదక్ జిల్లాకు దామోదర రాజనరసింహ, కరీంనగర్ జిల్లాకు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కు బాధ్యతలను అప్పగించింది. ఇక ఇన్ఛార్జ్ మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్కకు మరికొన్ని బాధ్యతలను నిర్దేశించింది. పట్టభద్రులతో సమావేశాలు నిర్వహించాల్సిన మంత్రులు ఏమీ పట్టనట్టు వ్యవహరించడంతో కరీంనగర్లో ఓటమి పాలైనట్టుగా కాంగ్రెస్ ఓ అంచనాకైతే వచ్చింది. అసహనం వ్యక్తం చేస్తోంది. అయితే కష్టపడితే గెలుపు ఖాయమని భావించింది. అయినప్పటికీ ఎందుకు కష్టపడి పనిచేయలేదని లీడర్లను ఏఐసీసీ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి మీనాక్షి నటరాజన్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా మంత్రులు ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్టుగా కాంగ్రెస్ గుర్తించింది. 7 మంది మంత్రుల తీరుపైన రిపోర్టులు, ప్రచారానికి మంత్రులు ఎన్నిసార్లు వెళ్లారు, ఎక్కడెక్కడ ప్రచారం చేశారు, క్యాడర్తో ఎన్నిసార్లు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు, ఇక ఆయా జిల్లాల్లో పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతం ఎంత తదితర వివరాలపైన కూడా అధిష్టానం ఆరా తీసింది. అభ్యర్థి తీరుపై ప్రత్యారోపణలు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వ్యవహరించిన తీరే ఓటమికి ప్రధాన కారణమని మెజార్టీ మంత్రులు ఆరోపించినట్టుగా తెలిసింది. స్థానిక లీడర్లకు ప్రయారిటీ ఇవ్వకుండా తన విద్యా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించారని ప్రత్యారోపణలు చేసినట్టు సమాచారం. ఇక నరేందర్ను అభ్యర్థిగా ఎంపిక చేయటమే పెద్ద పొరపాటు అని మంత్రులు ఇక అధిష్టానం వద్ద బాహాటంగానే బీజేపీ, కాంగ్రెస్ మధ్య కేవలం 4% ఓట్ల తేడా ఉన్నట్లుగా కామెంట్ చేశారనే టాక్ వినిపిస్తోంది.